గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. మన గురుబ్రహ్మ ప్రేక్షకులు చాలామంది మేము సింహరాశిలో పుట్టామండి, మా లక్షణాలను బట్టి, మా జాతకాన్ని బట్టి, మా రాశి యొక్క అధిపతి బట్టి మాకు ఉద్యోగం కలిసి వస్తుందా, ఒకవేళ ఉద్యోగం కలిసి వస్తుంది అంటే ఎలాంటి వృత్తులు మాకు బాగా సరిపోతాయి, ఎలాంటి ప్రొఫెషన్స్ అనేవి మాకు బాగా సెట్ అవుతాయి, మేము వ్యాపారం చేస్తే కలిసి వస్తుందా అని చాలామంది అడుగుతూ ఉన్నారండి. ఈ వీడియోలో నేను చాలా క్లియర్గా సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు ఉన్న ఈ సింహరాశి వారికి ఎలాంటి వృత్తి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయో క్లియర్గా వివరిస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. ఈ ఫలితాలన్నీ కూడా మఖా నక్షత్ర జాతకులకు పూర్వ ఫల్గుని నక్షత్రం, దీనినే పుబ్బా నక్షత్రం అని కూడా పిలుస్తారండి. మఖా నక్షత్రం వారికి, పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులకు, అలాగే ఉత్తర ఫల్గుని నక్షత్రంలోని 1వ పాదంలో జన్మించిన వారందరికీ కూడా వర్తిస్తాయండి. ఈ సింహరాశికి అధిపతి సూర్య భగవానుడండి. జంతువులకి రాజు సింహం ఎలాగో మనకి మొత్తం 9 గ్రహాలు ఉన్నా, నవగ్రహాలు ఉన్నా సరే అన్ని గ్రహాలు కూడా సూర్య భగవానుడి చుట్టూ తిరగాల్సిందే. అటువంటి సూర్యుడు ఈ రాశికి అధిపతి అండి. నేను ఇంతకుముందు వీడియోలో కూడా నొక్కి వక్కానించి చెప్పింది ఏంటంటే, సింహరాశి వారికి నాయకత్వ లక్షణాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయండి. లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి వీరికి పుట్టుకతోనే లభిస్తాయి. అలాగే ఆత్మాభిమానం అనేది, సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉండవలసిన దానికంటే కూడా ఎక్కువగా ఉంటుంది వీరికి. అయితే మిగిలిన రాశుల వారితో పోలిస్తే ఈ సింహరాశి వారికి చాలా విభిన్నమైనటువంటి లక్షణాలు ఉంటాయండి. అంటే పని విషయంలో కానీ, వృత్తి వ్యాపారాల విషయంలో కానీ, లేదా సంపాదన విషయంలో వీరు ఎలా ప్రవర్తిస్తారంటే, సింహరాశి వారికి డబ్బన్నా, ఆస్తిపాస్తులన్నా, అధికారం అన్నా వీరి దృష్టిలో ఏమంత విలువైనవి అయితే కావండి. కానీ కీర్తికాంక్ష అనేది వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే వీరిని చూడగానే అందరూ గౌరవించాలి అన్నట్లుగా ఉంటుంది వీరి మనస్తత్వం. అంతే తప్ప అంత డబ్బు సంపాదించాలి, అన్ని ఆస్తిపాస్తులు సంపాదించాలి అని వీరికి ఎప్పుడూ కూడా ఉండదండి. అంటే డబ్బు అనేది బ్రతకడానికి అవసరం మాత్రమే అనుకుంటారు, అంతే తప్ప ప్రాకులాడరు. పని విషయంలో కావచ్చు, వ్యక్తిగత విషయంలో కావచ్చండి, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు. వారి గురించి ఎవరు ఏమనుకున్నా సరే వారికి పర్వాలేదు, అంతే తప్ప వారి సెల్ఫ్ రెస్పెక్ట్ జోలికి మాత్రం ఎవ్వరూ రాకూడదు. వారి మేనేజర్ అయినా, వారి బాస్ అయినా, వారి పై అధికారులైనా, వీరికంటే పై స్థాయి వారైనా సరే సెల్ఫ్ రెస్పెక్ట్ జోలికి వస్తే అసలు ఊరుకోరండి. వీరి స్వభావం ఎలా ఉంటుందంటే, మోసం చేయటం చేత కాదండి, నమ్మించి నట్టేట ముంచటం చేత కాదు, కపట ప్రేమ నటించటం చేత కాదు. అంటే ఇవేవి కూడా వీరి స్వభావాలు కాదు. అంటే సింహరాశి వారందరూ మంచివారా అంటే అందరూ నేను చెప్పట్లేదండి. 90% మంది వీరు పుట్టిన రాశిని బట్టి, వీరి రాశ్యాధిపతి బట్టి, వీరి జాతకాన్ని బట్టి అన్ని విషయాలలో కూడా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండే అవకాశాలు అనేవి 99% ఉంటాయండి. కాకపోతే పని విషయంలో కూడా వీరికి నెగిటివ్ ఏంటంటేనండి, పొగడ్తలకు లొంగిపోతారు. ఉదాహరణకు వీరు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో కానీ, లేదా ఏదైనా చిన్న కంపెనీలో వర్క్ చేస్తున్నారనుకోండి, వీరి పై అధికారి వీరికి ఏదైనా అప్పగించారనుకోండి, చాలా శ్రద్ధతో పూర్తి చేస్తారు. చాలా వరకు ఆ పై అధికారికి వీరి మేనేజర్తో కావచ్చు, సూపర్వైజర్తో కావచ్చు చాలా గౌరవంగా మాట్లాడతారు. అయితే ఎప్పుడైతే వారు వీరిని కించపరుస్తారో, లేదా వీరిని తక్కువ చేసి మాట్లాడతారో, నువ్వు నాకంటే తక్కువ స్థాయి వాడివి, నాకంటే తక్కువ స్థాయి దానివి అంటారో, అప్పుడు వీరి ఈగో ట్రిగ్గర్ అవుతుందండి. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా దేనిని టచ్ చేసినా ఊరుకుంటారు, కానీ వీరికి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉండవలసిన దానికంటే ఎక్కువగా ఉంటుంది.
అదే కొంతమందికి చాలాసార్లు, అందరికీ అని చెప్పవచ్చండి, పొగరులాగా కనిపిస్తుంది. ఒకవేళ మీ ఫ్రెండ్ కానీ, లేదా మీకు తెలిసిన వారు కానీ, మీ పిల్లలు కానీ, లేదా మీ తల్లిదండ్రులు కానీ ఎవరైనా సింహరాశిలో జన్మించినట్లయితే వారిని ఒక్కసారి గమనించండి. పని విషయంలో కూడా, ఇంట్లో అయినా పని విషయంలోనైనా సరే ఒకేలాగా ఉంటారండి. అంటే మాట పడే మనుషులు కాదు. పని విషయంలో కూడా వారి మేనేజర్ ఒక మాట అంటే, సర్లే నా పై అధికారి కదా, వారితో గొడవ పెట్టుకుంటే నాకే నష్టం అన్నట్లుగా ఆలోచించరు వీరు. వెంటనే వారినే ప్రశ్నిస్తారు. ఆ లక్షణం వల్ల కూడా చాలా వృత్తులు మారవలసి వస్తుందండి సింహరాశి వారు. ఈ సింహరాశిలో జన్మించిన వారు ఒక 10 మంది ఉంటే అందులో 5 మంది 6 మంది వారి జీవితంలో వారి పై అధికారులతో భేదాభిప్రాయాలు వచ్చే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. దానికి కారణం వీరికి ఉండే ఆ ఈగో, సెల్ఫ్ రెస్పెక్టే కారణం అండి. అంటే అందరికీ ఇచ్చేదానికంటే డబల్ వర్క్ ఇచ్చినా చేస్తారేమో కానండి, వీరిని ఒక చిన్న మాట అన్నా సరే తట్టుకునే మనస్తత్వం వీరిది కాదండి. అన్నీ కూడా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాయి. ఈ కంపెనీ కాకపోతే ఇంకో కంపెనీ అనేటువంటి టైప్ అండి వీరు. అంటే ఒక మాటలో చెప్పాలంటే సింహరాశి వారు పనిచేసే పొజిషన్స్లో కంటే కూడా అధికార విభాగాలలో, అంటే అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్లో కానీ, ఈవెంట్ మేనేజర్గా కానీ, లేదా ఫ్యాషన్ డిజైనింగ్ కానీ పని చేయటం కంటే కూడా ఒక 10 మందికి నాయకత్వాన్ని వహించి పని చేపించటంలో దిట్ట అని చెప్పవచ్చు. అంటే వీరిని కొట్టిన వారే లేరు అందులో. ఎందుకంటే నాయకత్వ లక్షణాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయండి. కాబట్టి సింహరాశి వారు సేవకు సంబంధించిన వృత్తులలో బాగా సరిపోతారండి. డిఫెన్స్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, లేదా సైడ్ బిజినెస్గా రియల్ ఎస్టేట్ కానీ, ప్రభుత్వ సేవా రంగాలలో కానీ, రాజకీయ నాయకులుగా కానీ, వైద్య వృత్తికి సంబంధించిన అన్ని శాఖలలో కూడా వీరికి అనుకూలంగా ఉంటుందండి. అంటే బాధలలో ఉన్న వారిని రక్షించే వృత్తులలో బాగా రాణిస్తారు. ఈ సింహరాశిని అగ్నితత్వపు రాశి అంటారండి జ్యోతిష శాస్త్రం ప్రకారం. అంటే ఫైర్ సైన్గా భావిస్తారు. కోపం అనేది విపరీతంగా ఉంటుంది. వీరితో పాటుగా మేషరాశి వారికి కూడా కోపం అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే సింహరాశి వారు కాస్త గంభీరంగా మాట్లాడినా, అంటే గంభీరంగా కనిపించినా, కటువుగా మాట్లాడినా సరే చాలా చక్కగా మెలుగుతారండి. వారి చుట్టుపక్కన వారితో చురుకుగా ఉంటారు. ఆటలలో కూడా విశేషంగా రాణిస్తారు. స్పోర్ట్స్లో కూడా బాగా రాణించగలుగుతారండి. ఒకవేళ ఈ సింహరాశి వారు కనుక ఆటల వైపు మొగ్గు చూపుతున్నట్లయితే చెస్ కానీ, ఇండోర్ గేమ్స్ కానీ, లేదా ఫుట్బాల్ కానీ, క్రికెట్ కానీ ఇటువంటి ఆటల పైన కనుక మొగ్గు చూపుతున్నట్లయితే వారిని దయచేసి ప్రోత్సహించండి. ఎందుకంటే చాలామంది తల్లిదండ్రులు వారి పిల్లల్ని చదువుకోమనే చెప్తారే తప్ప ఆటల వైపు మొగ్గు చూపుతున్నట్లయితే వారిని ఎంకరేజ్ చేయరు. కానీ సింహరాశి వారు కానీ, మేషరాశి వారు కానీ ఆటల వైపు మొగ్గు చూపుతున్నట్లయితే వారిని ఎంకరేజ్ చేయటమే బెటర్. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే వీరికి స్పోర్ట్స్ ప్రొఫెషన్ అనేది బాగా సరిపోతుందండి. అంతేకాదు ఏదైనా ఆటల విషయంలో కూడా వెంటనే నేర్చుకోగలుగుతారు. శారీరకంగా కూడా వీరు చాలా దృఢంగా ఉంటారు. అంటే నొప్పిని కానీ, శారీరక ఒత్తిడిని కానీ తట్టుకునే టైప్ అన్నమాట వీరు. రాటు తేలిపోయి ఉంటారు మనుషులు. కాబట్టి వీరిని కనుక ఎంకరేజ్ చేసినట్లయితే, స్పోర్ట్స్ సైడ్ కనుక ఎంకరేజ్ చేసినట్లయితే నేషనల్ లెవెల్ అవ్వచ్చు, స్టేట్ లెవెల్ అవ్వచ్చు, ఇంటర్నేషనల్ లెవెల్ అవ్వచ్చు అండి. చాలా చక్కగా ముందుకు ఎదుగుతారు. సింహరాశి వారికి వ్యాపారం కలిసి వస్తుందా అండి అని అడుగుతూ ఉంటారండి. వీరికి వ్యాపారం బాగానే ఉంటుంది, వ్యాపారం చేయగల సామర్థ్యం ఉంటుంది, కానీ ఓర్పు అనేది ఉండదండి ఈ రాశి వారికి. ఒకవేళ కస్టమర్లు కానీ ఎవరైనా ఎక్కువగా ప్రశ్నిస్తున్నా, మంచిగా మాట్లాడలేకపోయినా వెంటనే కోపం వస్తుంది వీరికి. అంటే క్షణికావేశం అనేది చాలా ఎక్కువ అండి వీరికి. వెంటనే అరిచేస్తారు, కోపాన్ని ప్రదర్శిస్తారు. సహనాన్ని కనుక సింహరాశి వారు అలవర్చుకున్నట్లయితే వీరికి వ్యాపారమైనా బాగుంటుంది, ఎటువంటి వృత్తి అయినా సరే సరిపోతుందండి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే సింహరాశి వారు సమర్థులండి. కాకపోతే వీరికి ఎందుకో కానీ రాశిలో జన్మించిన స్త్రీలకైనా పురుషులకైనా సరే ఎదుటివారు నా గురించి మంచిగా మాట్లాడాలి, సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలి, నాకు అందరూ గౌరవం ఇవ్వాలి అనుకుంటారే తప్ప అందరికంటే బాగా సంపాదించేయాలి, ఆస్తిపాస్తులను బాగా కూడబెట్టాలి అనుకునేటువంటి టైప్ కాదు. అంటే వారి ధ్యాస అనేది అటువైపు మల్లదు.
అలాగే అడ్జస్టివ్ మెంటాలిటీ కూడా కాదండి వీరిది. కాబట్టి ఒకవేళ వ్యాపారం చేస్తున్నట్లయితే, భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్నట్లయితే వారి పార్ట్నర్తో కూడా విభేదాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇదే వృత్తి విషయంలో కూడా జరుగుతుందండి. వారి మేనేజర్తో కానీ, సూపర్వైజర్తో కానీ, పై అధికారులతో కానీ వీరితో మంచిగా మాట్లాడి వీరికి గౌరవం ఇచ్చేంత వరకు వారు చెప్పిన పనులన్నిటినీ కూడా చాలా చక్కగా చేస్తారు. కానీ ఎప్పుడైతే వీరి ఇగోని దెబ్బతీస్తుందో, వారి మాటలు అనేవి వీరి ఇగోని దెబ్బతీస్తాయో అప్పటి నుండి వారితో దురుసుగా ప్రవర్తించడం స్టార్ట్ చేస్తారండి. అంటే వారి కింద వారు అవ్వవచ్చు, పైన వారు అవ్వవచ్చు, అంటే వారి పై అధికారులు కావచ్చు, లేదా వారితో పాటు పనిచేస్తున్న వారు అవ్వవచ్చు. వీరి ఇగోని మాత్రం ఎవ్వరూ కూడా దెబ్బ తీయకూడదు అన్నట్లుగా ఉంటారు. అందుకే చాలా వరకు వారి ప్రొఫెషన్లో కావచ్చు, పర్సనల్ లైఫ్లో కావచ్చు అవకాశాలన్నీ కూడా ఉండవలసిన దానికంటే ఎక్కువగా ఉండే వీరి సెల్ఫ్ రెస్పెక్ట్ వల్లే అన్నీ కూడా చేజార్చుకుంటారండి. ఒకవేళ సింహరాశి వారు కనుక వృత్తి వ్యాపారాల విషయంలో ఎదగట్లేదు అంటే అది వారి తప్పేనండి. వారికి సామర్థ్యం బాగానే ఉంటుంది, అన్నీ తట్టుకోగలుగుతారు వారు. కానీ ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ని కనుక అదుపులో ఉంచుకోవాలండి. సహనంగా ఉండాలి, కోపాన్ని తగ్గించుకోవాలి, వెంటనే కటువుగా మాట్లాడకూడదు, పై అధికారులకు ఎదురు తిరగకూడదు. సహనంతోనే అన్నీ కూడా పరిష్కరించుకున్నట్లయితే వీరికి ఉద్యోగమైనా బాగుంటుంది, వ్యాపారం అయినా బాగుంటుందండి. అయితే సింహరాశి వారి మనస్తత్వాన్ని బట్టి వీరు పనిచేసే ఉద్యోగాల కంటే కూడా వీరు పైన ఉండి, పై అధికారిగా ఉండి, అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్లో ఉండి, అంటే మేనేజర్లుగా కానీ, సూపర్వైజర్లుగా కానీ, లేదా సొంతంగా షాప్ పెట్టుకోవటం కానీ, వ్యాపారాలు చేయటం కానీ అలా ఉండి ఒక 10 మందితో కనుక పని చేపిస్తున్నట్లయితే ఆ వృత్తి అనేది వీరికి బాగా సెట్ అవుతుందండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే సింహరాశి వారికి మెయిన్గా వైద్య వృత్తి అనేది బాగా సరిపోతుందండి. ఎందుకంటే సేవా గుణం బాగుంటుంది వీరి దగ్గర. అలాగే డిఫెన్స్ డిపార్ట్మెంట్లో కానీ, నేవీగా కానీ, పోలీస్గా కానీ, ఆర్మీలో కానీ, లేదా బిజినెస్ అయితే రియల్ ఎస్టేట్లో కానీ, ప్రభుత్వానికి సంబంధించిన వృత్తులలో కానీ, రాజకీయ నాయకులుగా కానీ, వైద్య వృత్తిలో కానీ, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా కానీ, నెట్వర్క్ ఇంజనీర్గా కానీ, సైబర్ సెక్యూరిటీలో కానీ, అగ్రికల్చర్ కూడా వీరికి బాగా సెట్ అవుతుందండి. ఎందుకంటే వ్యవసాయంలో వారికి వారే ఓనర్, ఎవరి కింద కూడా పని చేయవలసిన అవసరం లేదు. ఎవరి దగ్గరైనా పని చేసేటప్పుడే వారికి విభేదాలు వస్తాయి. కాబట్టి ఆ విభేదాలు ఉండవు. కాబట్టి సింహరాశి వారికి వ్యవసాయం కూడా బాగా కలిసి వస్తుంది. వీరు ముక్కుసూటి స్వభావం కనుక తగ్గించుకున్నట్లయితే వ్యాపారంలో ఇంకా బాగా సంపాదించగలుగుతారు. అంటే ఆ ఒక్క లక్షణాన్ని కనుక వీరు మార్చుకోగలిగితే, సహనంగా ఉంటే, కోపాన్ని తగ్గించుకున్నట్లయితే, ఫైర్ సైన్ అయినప్పటికీ కూడా ఆ ఫైర్ని కనుక తగ్గించుకున్నట్లయితే, అంటే మీరు ఎప్పుడైనా చూడండి ముఖం మీదే మాట్లాడేసే స్వభావం కలవారు వ్యాపారంలో బాగా సంపాదించలేరండి. కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఉద్యోగాల కంటే కూడా సింహరాశి వారికి వ్యాపారం అనేది బాగా సెట్ అవుతుంది. కాకపోతే ముక్కుసూటి స్వభావం వల్లే చాలా వరకు నష్టాలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. ఆ ఒక్క లక్షణాన్ని తగ్గించుకున్నట్లయితే వీరికి ఉద్యోగం కంటే కూడా వ్యాపారం అనేది బాగా సెట్ అవుతుందండి. అలాగే మన గురుబ్రహ్మ ఛానల్లో సింహరాశిలో జన్మించిన మగవారి లక్షణాలు ఎలా ఉంటాయి, సింహరాశిలో జన్మించిన ఆడవారి లక్షణాలు ఎలా ఉంటాయి, సింహరాశి వారు 12 రాశులలో ఏ రాశిలో జన్మించిన వారిని వివాహం చేసుకుంటే బాగుంటుంది, భవిష్యత్తులో వీరికి ఏలినాటి శని ఎప్పుడు, అష్టమ శని ఎప్పుడు, అర్ధాష్టమ శని ఎప్పుడో చాలా క్లియర్గా వివరిస్తూ వీడియోస్ చేశామండి. కాబట్టి దయచేసి వాటిని కూడా వీక్షించండి.